ఇది సీతమ్మ ధార అమ్మవారు ప్రత్యేక దినాల్లో ఆమె స్నానమాచరించినటువంటి పవిత్రమైన తీర్థం. ఇది ఆదిశేషుడి బాణం ద్వారా పుట్టిన జల గనక శేషతీర్థం అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు పర్ణశాలను దర్శించుకున్న అనంతరం ఈ తీర్థానికి వచ్చి ఇక్కడ ఆ స్వామివారు ఆసీనమైనటువంటి ఆ చోటును కూడా చూసి, అలాగే ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి శూర్పణఖ కొండ దగ్గర రాళ్లు విసిరి సీతారాములు పడ్డ కష్టాలు తమ జీవితంలో ఎదురు కాకూడదని కోరుకొని వెళుతూ ఉంటారు. కనుక ఈసారి భద్రాచలం వస్తే గనక మీరు ఖచ్చితంగా పర్ణశాలని, ఈ సీతమ్మ ధారని తప్పకుండా దర్శించుకోవాలి. సీతమ్మ ధారని దర్శనం చేసుకొని తర్వాత మనం ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతం పేరు శూర్పణఖ గుట్ట అంటారు. పూర్వం ఇక్కడ పెద్ద వృక్షం ఉండేదట. తన రాక్షస రూపం నుంచి మానవ రూపాన్ని మార్చుకొని రాముణ్ణి వేధించడం మొదలుపెట్టింది శూర్పణఖ ఇక్కడి నుంచే. ఆ తర్వాతే లక్ష్మణుడు కలగజేసుకొని తన ముక్కు చెవులు కోసాడని మనకి స్థల పురాణం బట్టి తెలుస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తాదులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 రాళ్ళు తీసుకొని ఎడమ చేత్తో వెనక వైపుగా విసిరి శూర్పణఖ కారణంగా సీతారాములు ఎదుర్కొన్న కష్టాలని తమ జీవితంలో ఎదురు కాకుండా చూడమని స్వామి అమ్మవార్లను తలుచుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతారు.